ఎలాంటి కేసులు పెట్టచ్చు, ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టచ్చు, ఎందుకు పెట్టచ్చు, బయటికి రాకుండా ఎలా చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ అవుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, పరిపాలన అనుభవం కలిగినటువంటి తెలుగుదేశాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించింది వైసీపీ తన 5 ఏళ్ల పాలనలో. ఆ కేసులు ఎలా పెట్టాలో తెలియక, సరైనటువంటి అధికార యంత్రాంగం లేక, గాలిలో దీపాలు లాంటి కేసులు పెట్టింది. అవి కాస్త ఆరిపోయింది. ప్రభుత్వం మైనస్లో పడింది. ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వం అనేటటువంటి పేరు పడింది. అదే ఇప్పుడు చూడండి, బయటికి కూడా రారు. రోజులు కాదు, వారాలు కాదు, నెలల తరబడి జైళ్లలోనే ఉంటారు. మొన్న మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చినట్టు కాకాని గారు చెప్తున్నారు, ఒక్క గంజాయి కేసులో నిందితులు తప్ప జైలు నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఏదో ఒక కేసులో. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జైళ్లలో పరిస్థితి అదే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంటే, పేర్ని నాని మొన్న అబ్బాయి చౌదరిని పరామర్శించినందుకు కేసు పెట్టారట.